హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి నెక్స్ట్ టాపిక్ ఈస్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇన్ సెలీనియం జావా. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వచ్చి ఇస్ అ నార్మల్ మెథడ్ లైక్ click. It's a normal method like click and send keys. Okay, but don't work due to hidden elements like normally like selenium normally like click sign case it will work, right? When it is hidden elements, due to hidden elements, okay, disabled elements, complex UI elements and scrolling issues, okay, this time our selenium driver cannot be work, right? In this cases we can able to prefer for javascript executor. Okay, what javascript executor can do, what is javascript executor can do, and here is basically javascript executor is an interface in an selenium that allows executing javascript code directly in the browser. Okay, we can able to execute for directly in the browser itself, okay, without any issue. Okay, means మనకు జావా సెలీనియం డ్రైవర్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో లైక్ క్లిక్కింగ్ అండ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ వెన్ ఎలిమెంట్ అనేది హిడెన్ ప్లేస్లో ఉన్న డిజేబుల్లో ఉన్న స్క్రోలింగ్ టైంలో కానీ ఇటువంటి టైంలో ఫెయిల్ అవుతున్నప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఈజీగా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటుంది దీంట్లో అంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ జేఎస్, ఓకే, అండ్ దెన్ ఓపెన్ బ్రేసెస్ అండ్ హియర్ యూనిట్ యూస్ ఫర్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ ఈజ్ ద రెఫరెన్స్ ఆఫ్ డ్రైవర్. ఓకే, ఇది సింటాక్స్. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది, డైరెక్ట్గా బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది నా గూగుల్ అప్లికేషన్. ఓకే, ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కన్సోల్ అప్లికేషన్ అని మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ మనకు ఏమేమి తీసుకోవచ్చు, మామూలుగా డ్రైవర్ నుంచి మనము గెట్ టైటిల్ తీసుకోగలుగుతాం, డొమైన్ తీసుకోగలుగుతాం, బేస్ యూఆర్ఎల్ తీసుకుంటాం. ఓకే, వీటిని ఇందులో ఎలా చూస్తాం, ఏ మెథడ్ యూజ్ చేస్తే వస్తుంది. బేసిక్గా ఎప్పుడైనా వెబ్ అప్లికేషన్ని మనము డామ్ అని పిలుస్తాం. ఓకే, డామ్ అని పిలుస్తాం కాబట్టి ఆ డామ్ యూజ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ టైటిల్, చూడండి టైటిల్ వచ్చింది. ఓకే, డాక్యుమెంట్ డాట్ డొమైన్, చూడండి డొమైన్ వచ్చింది. ఓకే, డాక్యుమెంట్ డాట్ యూఆర్ఎల్, చూడండి యూఆర్ఎల్ కూడా వచ్చింది. ఓకే, ఇట్లా మనము ప్రతిదాన్ని తీసుకోవచ్చు. ఓకే, మరి నాకు ఎలిమెంట్ని తీసుకోవాలి, ఎలా తీసుకుంటాం అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గెట్ బై ఐడి, గెట్ బై క్లాస్ నేమ్, గెట్ బై నేమ్, గెట్ బై ట్యాగ్ నేమ్, గెట్ బై నేమ్ ఎన్ఎస్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ 4 యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు గెట్ బై ఐడి యూజ్ చేస్తాం. ఓకే, గెట్ బై ఐడి యూజ్ చేసి ఈ పర్టికులర్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాం. ఐడి, సారీ, మిడిల్ పవర్ ఎల్ మళ్ళీ వచ్చింది. ఇక్కడ మనం లొకేటర్ తెచ్చాం కదా, ఇలా మనం లొకేటర్ తీసుకోవచ్చు. ఓకే, స్క్రోలింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. స్క్రోలింగ్ కోసం ఈ పర్టికులర్ దాన్ని తీసుకుంటాను. అప్ టు డౌన్ ఐ నీడ్ టు ఇన్స్పెక్ట్, అంటే డౌన్ వరకు నాకు స్క్రోలింగ్ అనేది జరగాలి. ఓకే, ఇక్కడ నేను ఐడి తీసుకుంటాను. ఓకే, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఇందులో క్వరీ సెలెక్టర్ని యూజ్ చేసి ఈ వాల్యూ స్పెసిఫై చేసి మనకు స్క్రోల్
document dot query selector hash id dot scroll to into the view. ఓకే, స్క్రోల్ ఇంటూ ద వ్యూ. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు అప్ చేస్తున్నాను అండ్ జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, అప్ టు డౌన్ అనేది వచ్చింది. ఓకే, ఇలా మనము స్క్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని మనము మన అప్లికేషన్స్లో ఎలా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, TC17 జావాస్క్రిప్ట్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన దాని ప్రకారం ఎలిమెంట్ని తీసుకోవాలి. ఈ పర్టికులర్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని మనం క్లిక్ చేస్తే మనకు ఈ ఎలిమెంట్ వస్తుంది. మనం ఇప్పుడు క్లిక్ ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, క్లిక్ ఆపరేషన్. ఓకే, బై యూజింగ్ ఫర్ జావా స్క్రిప్ట్ అనమాట. దీనికోసం నేను ఏం చేస్తుంటా అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఓకే, స్పెసిఫై చేస్తున్నా. ఓకే, దీన్ని స్టోర్ చేద్దాం. డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు, బట్ అయితే జావా స్క్రిప్ట్ ద్వారా నేను వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేసి దీన్ని క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనకు జావా స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ జేఎస్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ రెఫరెన్స్ ఆఫ్ డ్రైవర్. ఎందుకంటే రెఫరెన్స్ చేయకపోతే మనకు వర్క్ అవ్వదు అనమాట. ఓకే, జేఎస్ డాట్ ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ మనకు బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని మనకు క్లిక్ అవుతుంది. ఓకే, జీరో డాట్ క్లిక్. ఓకే, అండ్ దెన్ మనకు వాల్యూ అనేది ప్రొవైడ్ చేసి సెమికోలన్. ఓకే, అండ్ ఇప్పుడు రన్ చేస్తే మనకు అది వర్క్ అవుతుందో లేదో తెలిసిపోద్ది. ఓకే, మనకు అక్కడ చిన్న పాపప్ వస్తుంది. వస్తుందా రాదో చూద్దాం. ఓ, రాంగ్ యూఆర్ఎల్. చూడండి, వచ్చింది. ఓకే, లైక్ దిస్ మనకు వస్తుంది అనమాట. ఓకే, మనకు ఇప్పుడు సెండ్ కీస్ని ఎలా చేస్తాం. ఓకే, ఇప్పుడు సెండ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు దీనికి వస్తే ఇక్కడ మన ప్లేస్ హోల్డర్ ఉంది. ఈ ప్లేస్ హోల్డర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ ఎఫ్, సిఎస్ఎస్ సెలెక్టర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా దీన్ని డిఫైన్ చేస్తాం. వెబ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు driver dot find element by dot css selector value. Okay, and js dot execute script. Okay, arguments 0 డాట్. ఇది వాల్యూ సెండ్ చేయడం కాబట్టి క్లిక్ కాదు కాబట్టి వాల్యూ. ఓకే, అండ్ దెన్ మన సింగిల్ కొటేషన్లో టెస్టింగ్. ఓకే, అండ్ ఎండ్ సెమీకోలన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేమ్ లొకేటర్, ఎందుకంటే అది నేమ్ లొకేటర్ మనము రెఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం.
చూడండి నేమ్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకు స్క్రోలింగ్ కూడా చేయొచ్చు. ఓకే, స్క్రోలింగ్ యూజింగ్ పిక్సెల్. ఓకే, పిక్సెల్ ద్వారా స్క్రోల్ చేయాలి. ఓకే, జేఎస్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ స్క్రోలింగ్ ఏం చేస్తాము, ఎట్లా చేస్తామంటే ఏదైతే మనకు సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అందులో బ్రౌజర్ ఎంత ఓపెన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఆ స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ లొకేషన్కి రావాలి. ఇక్కడ పిక్సెల్ ప్రకారం తీసుకుంటే 20 పిక్సెలా లేకపోతే 100 పిక్సెలా, ఎంత స్క్రోల్ అవ్వాలి అదని డిఫైన్ చేస్తాం. కాబట్టి మనకు ఇది విండో బేస్డ్ కాబట్టి విండోకి డౌన్ చేస్తాం. తర్వాత స్క్రోల్ బై. ఓకే, స్క్రోల్ బై. ఇక్కడ మనకు స్క్రోల్ బై అన్నప్పుడు ఈ పొజిషన్ మనకు 0 పొజిషన్ ఎప్పుడైనా కానీ, కాబట్టి ఎప్పుడు ఓపెన్ అయినా కూడా 0 పొజిషన్లో ఉంటుంది. ఎంత స్క్రోల్ కావాలి, ఇది ఈ పర్టికులర్ పొజిషన్ చూడాలి. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 200 పొజిషన్ ఇస్తున్నాను. ఓకే, చూడండి స్క్రోల్ అయింది. ఓకే, ఇట్లా స్క్రోల్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మనకు స్క్రోల్ ఇంటూ ద లాస్ట్ పొజిషన్కి కూడా స్క్రోల్ చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తాం, ఇక్కడ ఏంటంటే స్క్రోల్ బై కాస్త స్క్రోల్ టు చేస్తాం. ఓకే, స్క్రోల్ టు చేసి మనకు పొజిషన్ అనేది 0 అది కామన్. తర్వాత డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఈ కార్నర్ హైట్ నుంచి ఈ డౌన్ కార్నర్ హైట్ వరకు వెళ్ళమంటాం. ఓకే, కాబట్టి మనకు డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్క్రోల్ హైట్. ఓకే, ఎంత స్క్రోల్ హైట్ ఉంటే ఆ స్క్రోల్ హైట్కి మనము డౌన్ చేయమంటున్నాం. ఓకే, చూడండి మనకు డౌన్కి వచ్చేసింది. డౌన్కి వచ్చిన దాన్ని మళ్ళీ అప్ చేయాలి. మరి ఎలా చేస్తాం, దెర్ ఆర్ 2 వేస్లో చేస్తాం. ఒకటి మైనస్ చేస్తాం స్క్రోలింగ్ దగ్గర, లేదు అంటే 0 పొజిషన్ ఇచ్చేస్తాం. ఓకే, ఎలా 0 పొజిషన్ చేస్తాం అంటే ఇది జస్ట్ మనం 0 ఇచ్చేస్తాం. ఓకే, స్క్రోల్ టు 0, అంటే విండోని మళ్ళీ డౌన్కి వచ్చిన విండోని అప్ చేయమంటున్నాం. ఓకే, ఇది డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఫర్ అప్ అన్నమాట. ఇక్కడ బాగా చూడండి, కార్నర్లో స్క్రోలింగ్ డౌన్ చేస్తుంది అండ్ అగైన్ అప్. ఓకే, లైక్ దిస్ మనము చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇలాగే కాకోకుండా మనకు స్పెసిఫిక్ ఎలిమెంట్ లొకేషన్ వరకు కూడా స్క్రోలింగ్ అనేది చేస్తాం. ఓకే, బట్ నేను ఏం చేస్తాను అంటే ఈ స్క్రోలింగ్ కోసం ఫస్ట్ మనం తీసుకునే దాన్ని తీసుకుంటాం. ఓకే, స్క్రోలింగ్ అప్ టు విజిబుల్ ఎలిమెంట్. ఓకే, అప్ టు విజిబుల్ ఎలిమెంట్ని తీసుకుంటాం. ఓకే, జేఎస్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ 0 పొజిషన్ డాట్ స్క్రోల్ ఇంటూ వ్యూ. ఓకే, ఇది డౌన్కి వస్తుంది. ఇప్పుడు అప్ ఉంటుంది కదా, అప్ ఉన్న దాన్ని మళ్ళీ ఇది డౌన్కి తీసుకొస్తుంది అనమాట. ఓకే, అప్ టు ద లాస్ట్ ఎలిమెంట్. చూడండి లాస్ట్కి తీసుకొచ్చింది. ఇలా మనము ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ విజిబుల్ దాకా కూడా తీసుకురావచ్చు. ఓకే, ఇదే కాకోకుండా మనకు దీన్ని యూజ్ చేసి టైటిల్ని, డొమైన్ నేమ్ని మనం ఏదైతే మనం ఇందాక చేసామో అవి కూడా ఇక్కడ చేయొచ్చు. ఎలా చేస్తాం అది. ఓకే, నేను స్ట్రింగ్ టైటిల్ని తీసుకోవాలి. ఓకే, జేఎస్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. ఓకే, రిటర్న్ చేయాలి. ఓకే, డాక్యుమెంట్
డాట్ టైటిల్. ఓకే, డాట్ టు స్ట్రింగ్. ఓకే, ఇలా మనము టైటిల్ని రిటర్న్ చేస్తాం. అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకు డొమైన్ కూడా చేయాలి. ఓకే, డొమైన్. ఓకే, రెండింటిని ప్రింట్ చేద్దాం. టైటిల్ అండ్ సిమిలర్ ఫార్మాట్ డొమైన్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తాం. చూడండి, మనకు డొమైన్ టైటిల్ రెండు కూడా వచ్చాయి. ఓకే, ఇలా మనం చేస్తాం అనమాట. ఓకే, ఈవెన్ మనకు రీఫ్రెష్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈవెన్ అలర్ట్ని కూడా తీసుకురావచ్చు అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఇది మీరు ట్రై చేయండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఒకవేళ మీకు రాకపోతే కామెంట్లో పెట్టండి, నేను కోడ్ని అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో కూడా వెన్ షుడ్ వి యూజ్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు. ఓకే, వెన్ షుడ్ బి యూజ్ ద జావా స్క్రిప్ట్ అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎలిమెంట్ ఈజ్ నాట్ clickable. Okay, element is hidden time. Okay, normal selenium action fails. Okay, and need to scrolling. ఇటువంటి టైంలో మనము ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో డిసడ్వాంటేజ్ ఉందని ఒకవేళ అడిగితే, డిసడ్వాంటేజెస్ కింద చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ యూజర్ యాక్షన్స్. రియల్ యూజర్ యాక్షన్స్ని ఇట్ విల్ నాట్ పర్ఫామ్. ఓకే, బట్ ఇట్ షుడ్ be used only when normal selenium fails. ఈ టైంలో మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.